సో బాగా పరిచయం అంటే జనానికి కితకితలు. అవునండి, కితకితలు. ఆ మూవీ చూసి ప్రతి ఫ్రేమ్‌లో నవ్వుతాం. ఎస్. సో అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్‌లో మీరిచ్చే మెసేజ్ ఎస్. ఇలా. సో ఏమైంది అంత పాపులర్‌గా హీరోయిన్‌గా వెళ్లారు మంచిగా. సో ఎలా వచ్చింది అవకాశం మీకు? అవకాశం ఈవీవి గారు పిలిచారండి. Hmm. యాక్చువల్లీ నేను ఈవీవి గారిది ఎవడిగోల వాడికి చేశాను. సో మేము బ్యాంకాక్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు ఊహించుకున్నారు సంథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేయాలి అని. డైలీ ఇలా చూసి మేము అడిగాము, సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారంటే చెప్తా 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 అన్నారు. ఒక ఫైన్ డే చెప్పేశారు ఇంకా డైరెక్టర్ గారు, కితకితలు సినిమా చేస్తున్నావు, నువ్వే హీరోయిన్ అని చెప్పారు. నేను షాక్ అంటే ఇంకా షాక్లోనే ఉంటాం మేము. ఎందుకంటే హీరోయిన్ అంటే స్లిమ్గా, కొంచెం టాల్గా, ఫేర్గా, అలానే హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తారు మన మైండ్లో ఒకటి ఉంటుంది మైండ్లో. సార్ నేను అనుకో సార్ నేను అన్నిటికీ ఆపోజిట్గా ఉన్నాను కదా, నేనేంటి సార్ అంటే లేదు ఇది కామెడీ బేస్ సినిమా, నువ్వు చేస్తున్నావు మనం చేస్తున్నావు అని చెప్పారు. సో చేసేసాము, హిట్ కొట్టేసాము కూడా మేము. అంటే అప్పటికే ఆయనకి స్టోరీ ఒకటి మైండ్లో ఉంది, క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు ఈవీవి గారు. అంతే. అంటే బాహుబలి సినిమా ప్రభాస్ని చూడగానే ఒక థాట్ వచ్చింది, నన్ను చూడగానే నాకు థాట్ వచ్చింది. ఓకే, సో అలా చేసాము. సో అంటే ఒకేసారి హీరోయిన్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఆ టెన్షన్ ఎలా ఉండింది ఫస్ట్ మూవీతో? మామూలు వరకు కమెడియన్గా ఉండి అవును హీరోయిన్గా ఉండాలి అంటే, బేసిక్గా చెప్పాలంటే హీరోయిన్ అవ్వాలి అంటే జిమ్కి వెళ్తుంటారు, ఫిజిక్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ నాకు అది ఏం లేదు, చాలా తినాలి, చాలా ఇంకా లావ్ అవ్వాలి అని కాన్సెప్ట్ పెట్టారు డైరెక్టర్. సో నాకు ఈజీ అయిపోయింది. 24 hours తినడం, నో వాకింగ్, నో నథింగ్, డైట్ లేదు ఏం లేదు, తినడం, నెయ్యి అన్నం తినడం, అట్లాంటి మొత్తం స్వీట్స్ తినడం. సో దానికోసం నేను వెయిట్ ఇంకా పెంచాలి అని చెప్పారు. సో ఓకే సార్, ఒక 4 months టైం ఉంది మనది అని చెప్పారు. ఆ 4 months చాలా పెరిగాను నేను, వెయిట్ చాలా. హీరోయిన్ అవ్వటం కోసం ఒక రకంగా సాక్రిఫై చేశారు. అప్పటికి అంటే మూవీ అనుకున్నప్పుడు ఎంత ఉన్నారు, ఎంత పుటాన్ అయ్యారు? ఆ మూవీ అనుకున్నప్పుడు ఐ థింక్ 91 92 సంథింగ్ ఎంతో ఉన్నానండి. సో మూవీ కోసం ఒక 25 kgs 30 kgs పెరిగాను. చాలా 20 అసలు చాలా పెరిగాను ఇంకా నేను. సరే, ఎందుకంటే ఒక అచీవ్ చేయాలి అంటే మన మీద అంత పెద్ద డైరెక్టర్ ఒక నమ్మకం పెట్టుకున్నాంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. సో కష్టపడేది ఏం లేదు అక్కడ, కష్టపడి కూర్చొని తినడమే. సో నాకు చాలా హాయి అనిపించింది. మంచి నేను కరెక్ట్గా అన్నీ తినేసి కొంచెం లావ్ అయిపోయాను. సో అదే కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే.